స్తోత్రం. ముందుకు కూడా 46వ కీర్తన భాగాన్ని చదువుకున్నాం. 46వ కీర్తన భాగం 1 నుంచి 5 వరకు చదువుకున్నాము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదైన వాటి జలములు పోషించుతూ నురుగు కట్టినను, ఆ పొంగుల పర్వతములు కదిలినను మనం భయపడము. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. సెలవు తెలిపారమ్మా అత్తగారి పిల్లలు జ్వరాలు ఎక్కడ ఎలా వచ్చింది? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అని కోరహు కుమారుడైనటువంటి వారి కీర్తన భాగాన్ని రాశారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. మరి ఏదైనా కూడా ఈ ఆశ్రయస్థానం అనేది, దుర్గమైన స్థానం అనేది వ్యత్యాసం ఉన్నది. అయితే ఆశ్రయం అనేది మనకి ఏదైనా కూడా ఇరుకు, ఇబ్బంది, కార్యసాధన మరి వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయించి, దేవా నేను ఈ స్థితిలో ఉన్నాను నాయన, నేను ఈ స్థానంలో ఉన్నాను నాయన, నాకు ఇరుకు వచ్చింది నాయన, నాకు ఇబ్బంది వచ్చింది నాయన, నాకు వ్యతిరేకత వచ్చింది నాయన అని చెప్పి మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన తప్పనిసరిగా కూడా మరి సహాయము చేసేవాడై ఉన్నాడు అని చెప్పి అంటున్నా. మరి ఆశ్రయం అంటే ఆయనకి తెలుసులే అనేది కాదు, ఆయన చేస్తాడులే అనేది కాదు, ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి అనేది కాదు. కానీ ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఆయనను ఆశ్రయించాలి అంటే నీవు నాకు ఈ సహాయము చెయ్యాలి, చెయ్యి నాయన, నా ఇరుకు ఇలా ఉంది నాయన, నా బాధ ఎలా ఉంది నాయన, నా ఇబ్బందులు ఎలా ఉన్నాయి నాయన, నా వ్యతిరేకతలు ఎలా ఉన్నాయి ప్రభా అని ఆయనను వీటి నుంచి కూడా నన్ను తప్పించు నాయన, నాకు విడుదల దయచేయ నాయన అని చెప్పి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, సహాయం కొరకు ఆశ్రయిస్తామో, ఆయన మరి ఏం చేసేవాడే ఉన్నాడన్నమాట, నమ్మకొనదగినటువంటి సహాయం చేసేవాడు అన్నమాట. అదే కాకుండా కూడా దుర్గమునై ఉన్నాడు. మరి కాపాడే దుర్గము అంటే కోట, చుట్టూతా మరి గోడలు ఉన్నట్టు దానికి కోట అంటారు. మీ చుట్టూ కూడా దేవుడు ఆయన ఆశ్రయించినప్పుడు, నాయన ఈ శత్రు బాధని తప్పించు నాయన అని అన్నప్పుడు కోటగా కూడా ఆయన ఉండి ఆ శత్రు బాధ నుంచి కూడా తప్పించేవాడుగా ఉన్నాడు. అయితే మనం మాత్రం, నీవు మాత్రం ఆశ్రయమై ఉన్నారు, ఆశ్రయించే స్థానంలో ఉండాలి, అడిగే స్థానంలో ఉండాలి, కాపాడమని అడగాలి. అప్పుడు ఆయన తోటగా ఎటుని సిద్ధినైనా కాపాడే దేవుడిగా ఉన్నాడు.
ఆపత్కాలంలో ఆయన నమ్ముకోనదగిన ఆపద వచ్చిందనుకోండి, ఆపదలు రాబోయేది ఏమి లేదు, ఆపదలు మాత్రం వస్తాయి. వచ్చినప్పుడు ఆయన సహాయం చేసే దేవుడు ఉన్నాడు. నమ్ముకొనదగిన అంటే మాట ఇచ్చి తప్పేవాడు కాదు, నేను చెయ్యను అనేవాడు కాదు, నువ్వు బాగోలేదు అనేవాడు కాదు. కాకపోతే ఆయన ఆపదలు వచ్చినప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు మరి ఆయన తప్పనిసరిగా నీకు సహాయము చేసేవాడు ఉన్నాడు అనమాట. అదే చూసి 14 కీర్తన 14 6 వచ్చిన 6 గంట చూస్తున్నారు, అక్కడ కూడా అదే చెబుతున్నారు అనమాట. చూడండి కీర్తన భాగం 14లో 6, 8 వచ్చిన చూడండి. 6, 7 వచ్చిన చూడండి. 6వ వచనం 7వ వచనం, బాధపడు వారికి ఆలోచనను మీరు ధృవీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై అన్నాడు. మన అడుగుమే కాదు, బాధపడు వారికి ఆలోచనను మీరు ధృవీకరించు. ఎవరైనా బాధపడుతున్నారు అనుకోండి, వారి ఆలోచనలు మనం ఎంజాయ్ చేస్తామంటే ధృవీకరిస్తాం, తీసి పారేస్తాం, నీ స్థితి ఇచ్చేది అంటాం, నీ బతుకు ఇచ్చేది అంటాం. ఎక్కడయ్యా అంటే ఎవరైనా వచ్చి మరి ఇలాంటి స్థితిలో ఆయన ఇబ్బందిలో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, బాధలో ఉన్నానని చెప్పుకుంటే ధృవీకరిస్తారు. మీరు అలా చేయలేదు, ఇలా చేయలేదు అని ధృవీకరిస్తారు. కానీ ఆయనైతే అలా ధృవీకరించే దేవుడు మాత్రం కాదనమాట. ఏమంటున్నాడు ఆయన? ధృవీకరిస్తారు కానీ అయినను యెహోవా వారికి, మీరైతే ధృవీకరిస్తారేమో కానీ దేవుడైతే వారిని ధృవీకరించలే. అంటే ధృవీకరించడు అంటే సహాయం చేస్తాడనా, చేయాలంటే సహాయము. కానీ నీవు అడుగుతున్నావా, నువ్వు ఆశ్రయిస్తున్నావా, నువ్వు సహాయం చేయమని అడుగుతున్నావా, నీ స్థితి ఏమిటని అడుగుతున్నావా? ఆయన చేస్తాడనే ఆపదలో నా దేవుడు నమ్ముకున్న దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు కాపుదలను ఇస్తాడు అనే విశ్వాసం నీకున్నదా? నీకుంటే తప్పనిసరిగా ఆయన ఏం చేసేవాడై ఉన్నాడనమాట, ఆశ్రయమై ఉన్నాడనమాట. ఇంకా ఏమన్నాడు? అప్పుడు 7వ వచనం, సియోనులో నుండి రక్షణ కలుగును గాక. చూడండి అక్కడ, అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో, నువ్వు ఆశ్రయించినప్పుడు సియోనులో నుండి ఇశ్రాయేలులకు రక్షణ కలుగును గాక. మరి ఇక్కడ ఒక అంశాన్ని మనము పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అయితే ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆశ్రయించినప్పుడు సహాయం చేసేవాడై ఉన్నాడు, సహాయం చేస్తానని నమ్మకం దగ్గర సహాయకుడుగా ఉన్నాడు. ఆయన ఎటువంటి ఆపద రాకుండా కాపాడే దేవుడు కూడా ఉన్నాడు. మరి మనమైతే తోసివేస్తాం కానీ ఆయన తోసివేసే దేవుడు కాదు అని చెప్తూ కూడా సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. ఎక్కడ నుంచి? సియోనులో నుండి రక్షణ. అంటే సియోను అంటే ఏంటన్నమాట? దేవుని యొక్క సన్నిధి. దేవుడు అంటే సన్నిధి అంటే దేవుడి దగ్గర నుంచి కూడా మనకి ఆయన ఆశ్రయించినప్పుడు రక్షణ దొరుకుతుంది అంటున్నాడు. అయితే రక్షణ దొరుకుతుంది అని చెప్తున్నాడు కానీ ఎవరికి దొరుకుతుంది? అడిగిన వారికల్లా దొరుకుతుందా అనే ఆలోచన కూడా మనం ఆలోచన చేయాలి. చూడండి, అడుగుతూనే ఉంటారు చాలా మంది కూడా, మరి దొరకని వారు కూడా ఉన్నారు. ఆశ్రయించినప్పుడు దేవుడు సహాయము అందించిన వారు ఉన్నారా అంటే ఉన్నారు. ఎందుకు అందరూ అడుగుతారా? అడుగుతూ చాలా మంది అడుగుతారు, చాలా విషయాల్లో అడుగుతారు, కానీ అందరికీ దొరకదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూసారా?
ఇశ్రాయేలుకు రక్షణ ఎవరికి కలుగుతుంది? ఇశ్రాయేలుకు మాత్రమే కలుగుతుంది. యాకోబులకు కలగదు. యాకోబులకు రక్షణ కలగదు. యాకోబులకు సహాయం దొరకదు. యాకోబులకు ఆశ్రయం దొరకదు. యాకోబులకు మరి కేడముగా ఆయన దుర్గముగా ఉండడు. ఆయన యాకోబులకు నమ్మకమైన సహాయకుడుగా ఉండడు. కానీ ఎవరికి సహాయకుడుగా ఉంటాడు? ఎవరికి నమ్మదగిన వాడు అంటే ఇశ్రాయేలీయులకు. అంటే ఇశ్రాయేలు అంటే ఎవరన్నమాట? విమోచింపబడిన వారు అంటే మరి వాళ్ళేనా? మనము కాదా? మనం కాదా? మనము కూడా విమోచించబడిన వారమే. కానీ ఇక్కడ విమోచించబడ్డాము అనే ఆలోచన మనకు ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే గురువింద గిందులాగా ఉంటారన్నమాట. తన స్థితిని తాను ఎరగని వారుగా ఉంటారు. గురువింద గింద అంటే అబ్బా నేను అంత ఎరగానే ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను. కానీ దానికి పెరుగు భాగంలో మాత్రం నలుపు ఉంటుంది అనే సంగతి. కానీ ఇశ్రాయేలీయులు ఎవరు అంటే ఆ నలుపును ఎరిగి తప్పించబడిన వారు మాత్రమే ఇశ్రాయేలీయులు. మార్పు పొందిన వారు మాత్రమే ఇశ్రాయేలీయులు. ఆ నూతన పరచబడిన వారు మాత్రమే ఇశ్రాయేలీయులు. దేవుని మాటను విని మరి మార్పు పొందిన వారు మాత్రమే ఇశ్రాయేలీయులు. కానీ అడిగే వారందరూ కూడా ఇశ్రాయేలీయులు మాత్రం కానే కాదు. అక్కడ ప్రతిష్ఠ ఏమిస్తున్నాడు? రక్షకుడుగా ఉంటాడు. కానీ రక్షకుడుగానే ఉంటాడు. కానీ ఎవరికంటే యాకోబులకు కాదు, కానీ ఇశ్రాయేలీయులకు మాత్రమే. ఎప్పటికప్పుడు దేవుని మాటను బట్టి నువ్వు మార్పు పొందుతూ ఉన్నప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన రక్షించే దేవుడై కూడా ఉన్నాడు అన్న అక్కడ ఉన్న రక్షణ కలుగును కాక. యెహోవా చెరలో తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు యాకోబు హర్షించినంట. చెరలో నుంచి కూడా విడుదల కలుగుతుంది. ఆ బంధకాల నుంచి కూడా విడుదల చేస్తాడు దేవుడు. కానీ యాకోబు అయితే హర్షిస్తాడట, ఇశ్రాయేలు అయితే సంతోషిస్తాడట. ఏమిటండి? ఇప్పుడు ఇశ్రాయేలు యాకోబు ఇద్దరా ఒకలా? యాకోబు ఇశ్రాయేలు వేరా? యాకోబు ఇశ్రాయేలు ఒకలా కాదా? ఒకళ్ళేనా లేదా? మరి యాకోబు హర్షించును, ఇశ్రాయేలు అంటున్నాడు సంతోషించును అంటున్నాడు. మరి ఎల్లో నుంచి వినిపించబడినప్పుడు యాకోబు హర్షిస్తాడట, ఇశ్రాయేలు ఏమో సంతోషిస్తాడట. మరి సంతోషానికి హర్షించడానికి గల భేదం ఏమిటి? హర్షించడానికి సంతోషించడానికి గల భేదం ఏమిటి అంటే, హర్షించడం అంటే మీకు ఏదైనా మేలు కలిగినప్పుడు నాకు మేలు చేశాడు దేవుడు అని చెప్పి హర్షిస్తూ ఉంటారు. నా దేవుడు నాకు ఇలాంటి మేలు చేశాడు అంటారు. ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ఒక జీతం పెరిగితే హర్షిస్తూ ఉంటారు, మేలు. కానీ ఇశ్రాయేలీయులు అయితే సంతోషిస్తారట. ఇశ్రాయేలీయులు అంటే మార్పు పొందిన జీవితాన్ని బట్టి. ఈ యాకోబుకు మార్పు లేదు. యాకోబుకు అయితే మార్పు లేదు. జరిగిన స్థానాన్ని బట్టి, అక్కడ కలిగిన మేలును బట్టి, తప్పించబడిన విధానాన్ని బట్టి సంతోషిస్తారే కానీ మార్పు లేదు అక్కడ. కానీ ఇశ్రాయేలు అయితే మార్పును బట్టి, మనలో వచ్చిన మార్పును బట్టి, దేవా నా స్థితి ఇలా ఉండేది నాయన, నా స్థితిని ఇలాగా మార్చావు నాయన అని సంతోషించే జీవితాలు ఉంటాయి ఇశ్రాయేలు. ఏది ముఖ్యమో అంటే యాకోబు జీవితం ముఖ్యం కాదు, కానీ ఇశ్రాయేలు జీవితమే చాలా ప్రాధాన్యత కలిగిన, ఎప్పటికప్పుడు మార్పు పొందిన జీవితాలే ఇశ్రాయేలు జీవితాలు అన్నమాట. అందుకని ఆయన అంటున్నాడు, యాకోబు ఎవరైతే మరి
ఆశ్రయిస్తారు. ఆశ్రయించిన వారు ఎప్పుడు కూడా మన దేవుడు ఏం చేస్తాడనమాట, కాపాడే తోడుగా ఉండే దుర్గమై ఉన్న దేవుడు నమ్మదగినటువంటి సహాయకుడిగా కూడా ఉంటాడు. మరి ఆయన ఆశ్రయించినప్పుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడని చెబుతున్నాను. ఇంకా చూస్తున్నట్లయితే కావున భూమి మార్పునందునను నడి సముద్రములో పర్వతములు ఉనిగినను వాటి జలములు ఘోషించుతూ కట్టినను ఆ పొంగులకు పర్వతములు కదిలినను. ఎంత నమ్మదగిన వాడు అంటే అంత నమ్మదగిన వాడట ఆయన. ఏమిటి అంటే ఆశ్రయించినప్పుడు తప్పనిసరిగా మీకు ఇజ్రాయేలుగా ఉన్నప్పుడు, మార్పు పొందిన జీవితం కలిగి ఉన్నప్పుడు, మరి ఆయన నమ్మదగినటువంటి వాడిగా ఉండి భూమి మార్పు పొందినను నడి సముద్రములో పర్వతములు ఎంత నమ్మకస్తుడు అంటే ఆ భూమంగా మార్పు పొందుతున్నట్ట, కానీ ఆయన మాట తప్పేవాడు మాత్రం కానీ కాదు. సముద్రములో పర్వతములు మునిగిపోయినా సరే ఆయన మాత్రం మాట తప్పే దేవుడు మాత్రం కానే కాదు. కానీ ఎప్పుడు మేము ఇజ్రాయేలుగా ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా నీకు సహాయము చేసేవాడుగా ఉన్నాడు. భూమన్నా మార్పు పొందుతేమో కానీ ఆయన మాట తప్పడు. సముద్రాల్లో పర్వతాలన్నా మునిగిపోతాయేమో కానీ ఆయన మాట తప్పే దేవుడు మాత్రం కానే కాదు. కానీ మనమే మాటను నెరవేర్చే దేవుడు అవారంగా ఉండక ఆశ్రయిస్తుంటాం. కానీ ఆశ్రయం నెరవేర్చబడక అనేక ఇబ్బందుల్లో, అనేక ఇరుకుల్లో, అనేక స్థానాల్లో కొన్ని బలహీనులైపోతున్న స్థానాలు ఉంటున్నాయి. ఆయన మాట చెప్పే దేవుడు కూడా కాదు. ఇంకా ఏమంటున్నాడు, వాటి జలములు పోషించుతూ నురుగు కట్టినను ఆ పొంగులకు పర్వతములు కదిలినను. మనము ఎవరైతే దేవుడితో ఉంటారో ఆ సముద్రాలు పొంగినా ఏది జరిగినా కూడా భయపడుకోకుండా ఉంటాం. కానీ భయం అనేది ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో అప్పుడే భయాన్ని కలుగజేస్తూ కూడా ఉంటుంది. ఆయనటువంటి నమ్మదగినటువంటి సహాయకుడు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు ఆయన ఆశ్రయించే వారంగా మనము ఉండాలి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నది అంటున్నాడు అన్నమాట. ఇక్కడ ఏమున్నది, ఎవరున్నారు వారు ఎవరున్నారు? చూడలేదు మాని చూడబాగా ఇరు దాంట్లో ఏం చూస్తా కనపడినప్పుడు ఏం చూస్తా? చూడండి, ఒక నది కలదు. నది అంటే మీ అందరికీ కూడా బాగా తెలిసినదే. నది అంటే తెలుసా లేదా? కృష్ణా నది, గోదావరి నది, నదులు ఉన్నాయా లేదా? మరి ఈ నదులు అయితే వాస్తవంగా ఈ భూమి మీద ఎక్కడో పుడతాయి, పర్వతాల మీద పుడతాయని. మరి ఆ పర్వతాల మీద కురిసిన వర్షం అనేది ఏమవుతుందన్నమాట, పల్లానికి ప్రవహిస్తూ అన్నీ కలిపి ఒక నదిలాగా ఏర్పడతాయి. ఆ నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. కానీ మధ్యలో మాత్రం ఆ నది నీటిని వాడుకుని ఆ నది నీటితో భూమిని కల్లింప పంటలు పండిస్తారా లేదా? పండిస్తారన్నమాట. నది అయితే మరి భూమిని ఎలాగైతే పంటలు పండిస్తుందో, ఫలితాలను ఇస్తుందో, మనకి ఆహారాన్ని సమస్తాన్ని దయచేస్తూ ఉంటుందో, మరి ఇంచుమించుగా కూడా మరి భూములంతా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సరే, ఏదేమైనా కూడా ఆ నది అనేది మరి ఒక కాలువలాగా బయలుదేరి, ఆ కాలువలు చిన్న కాలువలాగా బయలుదేరి, చిన్న కాలువలు బోధుల్లాగా బయలుదేరి చేలోకి ఏమవుతాయి అన్నమాట, నడుస్తాయో రావా? చేలోకి వెళ్తే ఆ చేలో ఏ పంట వేస్తే ఆ పంట ఏమవుతుందన్నమాట, పండుతుందా లేదంటారా?
అలాగే ఒక నది ఉన్నదట, దాని కాలువలు దేవుని పట్టణమును. ఒక నది ఉన్నదట, ఆ నది ఈ లోకంలో భూమి మీద ప్రవహించే నదులు కాదు, కానీ మరి ఒక నది ఉన్నది. అది దేవుని యొక్క సర్వోన్నత స్థలం నుంచి కూడా, ఆకాశం దేవుని దగ్గర నుంచి కూడా వస్తుంది. నది నీటిని నీరు ప్రవహింపజేస్తే ఫలిస్తూ ఉంటుంది. అలాగే దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రతి మాట కూడా మన పొలాలను తడిపి అనేక చిన్న చిన్న కాలువలంటే ఈ సంఘాల ద్వారా, మాటల ద్వారా తడిపి ఏం చేస్తాయన్నమాట, మనలను ఫలింప చేస్తాయన్నమాట. అందుకని అది ఎక్కడ కాలువలు దేవుని పట్టణమును. ఆ కాలువలు పైనుంచి వచ్చే దేవుని దగ్గర నుంచి వచ్చే కాలువలట దేనిని తడుపుతాయి అంటే దేవుని పట్టణమును. వీటిని దేవుని పట్టణాలు మాత్రమే తడుపుతాయట. పట్టణం అంటే దీన్ని ఏమంటారు, పల్లి. ఇది పల్లి, ఇది పల్లి. ఇది మరి పట్టణం అంటే ఎక్కువగా ఉంటుందా, ఎక్కువ ఉంటాయా లేదా? ఎక్కువ ఇల్లు అన్ని కట్టుకుంటే పట్టణం ఉంటారా లేదా? అలాగే దేవుని పట్టణాన్ని అంటే దేవుని జరుగుతుంది అన్నమాట. చెప్పండి, పట్టణం ఏంటి? అక్కడ పట్టణాలు ఏమున్నాయి లేదా? విశాఖపట్నం ఉందంట, మచిలీపట్నం ఉందంట, విజయవాడ పట్టణం అనలేదు కాబట్టి నర్సీపట్నం అంటారు. ఇంకేదో పట్టణం అంటే ఎక్కువ గృహాలు ఉన్న స్థానాన్ని పట్టణం అనే ఒక దీనిని అంటారు. అయితే దేవుని పట్టణము అంటే ఇంచుమించుగా కూడా మరి దేవుని ఇళ్ళలాగా ఉన్నటువంటి మనలను కూడా ఆ పైనుంచి వచ్చే నది తడుపుతున్నట. పైనుంచి వచ్చే దేవుని ఓటలు, దేవుని మాటలు మనం ఏం చేస్తాయన్నమాట, తిరిపి ఫలింప చేస్తాయన్నమాట. పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును. ఏ స్థలాన్ని? ఆ పట్టణాన్ని సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును. మన సర్వోన్నతుడు ఎవరు? అది దేవుడు. ఆ పట్టణ స్థలాన్ని అంట సర్వోన్నతుడైన దేవుని యొక్క మందిరపు పరిశుద్ధ స్థలమును. దేవుని తెలిసి దేవుని సంతోషపరుస్తుంది కదా, దేవుని సంతోషపడుతుందంట. ఎక్కడైతే ఏముందంటే అక్కడ సర్వోన్నతుడైనటువంటి తండ్రి యొక్క స్థానం ఎక్కడ ఉందో, ఎక్కడ పరిశుద్ధత ఉందో ఆ స్థలాన్ని మాత్రమే సంతోష పరుస్తుంది అట. ఏమిటది? ఆ స్థలాన్ని మాత్రమే. ఈ నది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ఇది స్థలం నుంచి కూడా బయలుదేరుతుంది. బయలుదేరి దాని కాలములు దేవుని పట్టణాన్ని, దేవుని నివాసం ఉండే స్థానాలని ఏం చేస్తుంది అన్నమాట, అది తడుపుతుందట. అది కూడా సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము. సర్వోన్నతుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరి ఆ మందిరం అంటే ఆయన ఉన్నాడనా లేదనా? సర్వోన్నతుడు ఆయన ఉన్న ఎవరిలో అయితే ఆయన ఉన్నాడో ఆ మందిరాన్ని, ఆ పరిశుద్ధ స్థలాన్ని ఏం చేస్తా ఉంటాయంట, సంతోష పరుస్తూ ఉంటాయంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మందిర స్థలాన్ని సంతోషపరిచే స్థానాలు మరి ఏమిటి, ఎలాగా అంటే ఏదైనా కూడా ఆ వాక్య భాగము కనుక నీకు నచ్చితే నువ్వేం చేస్తావు, సంతోషం పరుస్తూ ఉంటావన్నమాట. సంతోషపడతావా లేదా? అందరూ పడతావా లేదా? మరి
ఇక్కడ సంతోషం దేవుని యొక్క మాట నేను సంతోషపరుస్తుందంటే వాస్తవంగా అయితే ఈ సంతోషం లోక విషయాల్లోనే ఉంటుంది. కానీ దేవుడి మాట నిన్ను ఒక మార్పు తీసుకొస్తాంటే, నిన్ను దేవుడిలో బలపరుచుతాంటే దానిని చూసి సంతోషపడతావా? దేవా ఈ దినాన్ని నాకు మాట ఇచ్చావయ్యా అని సంతోషపడుతూ ఉంటారా అంటే అది జరగదన్నమాట. జరుగుతుందా? మాట్లాడండి. ఏం చిన్న సెలవుకి వచ్చాడా? వచ్చేసాడా? రెండు వారాలు ఉన్నాడా? అవును, నువ్వు 2 వారాలు. అంతకుముందు శుక్రవారం సెలవా లేవు? మన ఆధారం రాలేదుగా. ఈ చెప్పి రాముంది ఎక్కడో అదే చెబుతారు. మీ ఫోన్ పని చేయట్లా. నా ఫోన్ బ్యాలెన్స్ లేదు. టీచర్ గారు ఫోన్ ఇచ్చారు, ఆఫీస్ ఫోన్. సెలవులో ఉంది అది అది. సరే, ఏదేమైనా కూడా మనం దేవుడి మాటను బట్టి సంతోషించే స్థానం అయితే ఉన్నప్పుడు ఈ మార్పు కలిగిన జీవితాన్ని చూసేటప్పుడు అయితే నువ్వు సంతోషిస్తావు. ఏదో లోక సహజమైన విషయం చూస్తే వాటికి సంతోషిస్తారు. కానీ మరి సర్వోన్నతుల యొక్క ఆలోచన నిన్ను మార్పు చేయాలని, నూతన పక్షాలని, తన రాజ్యవాసులుగా సిద్ధపాటు చేయాలనేది ఆయన ఆలోచన. కాబట్టి ఆయన ఆ నీటిని ఆ నదిలో నుంచి కూడా ఆ ప్రవహించే దానిని ఎవరి కోసం దేని చేస్తాను అన్నమాట? నిన్ను ఫలింప చెయ్యాలి, నిన్ను నూతన పరచాలి, నిన్ను తన వారసులుగా చెయ్యాలి, నిన్ను తన స్వాస్థ్యముగా చేయడానికి మాత్రమే ఆయన ఆ పై నుంచి కూడా ఆ నీటిని ఏం చేస్తారనమాట? మీ హృదయాలను కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. అందుకనే అంటారనమాట, చూడండి, వాస్తవంగా కూడా ప్రతిజ్ఞ చేసేది మరణము లేనిది అంటారు. ఏది మరణము లేనిది అనేది దానికి రుచికరమైనది కూడా చెబుతారు అనుకోండి. ఏంటది? బాగా ఉందనుకోండి, ఎట్లా ఉందని చెప్తారు? ఏదైనా బాగా ఉందని ఎలా ఏది బాగుందని చెప్తారు. దానికి ఏమని పేరు పెడతారు? అమృతం లాగా ఉంటారు. ఏముంది? అమృతం లాగా ఉందా? ఈ అమృతం అనే పేరు అన్ని చేసింది ఎక్కడి నుంచి వచ్చింది? బాగానే వచ్చిందే. దేవతలా? వాస్తవంగా అదే ఏదో పాల సముద్రాన్ని చిలిచారని, చిరిగినప్పుడు దాంట్లోనే కాలకోట విషయం వచ్చిందని, దాంట్లోనే అమృతం వచ్చిందని, ఈ అమృతాన్నేమో తాగిన వాళ్ళకేమో మరణము లేదని ఇవి పురాణ గాథలు చెబుతున్నాయి. అయితే అమృతం లేదా ఉన్నదా అంటే మనకి జీవవాక్యమే అమృతం. మనకి జీవవాక్యమే అమృతం అన్నమాట. ఈ జీవవాక్యమే మనల్ని ఏం చేస్తుందన్నమాట? బ్రతికించేదిగా ఉంటుందన్నమాట, మరణము లేనిదిగా చేస్తుందన్నమాట. అందుకని ఆ గది మనల్ని బ్రతికించడానికి నువ్వు సర్వోన్నతి యొక్క తలముగా ఉన్నట్లయితే దినదినము కూడా నిన్ను బ్రతికించడానికి సిద్ధపాటు చేసేదిగా ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఏమన్నా? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము. ఎవరైతే ఆ పట్టణంలో ఉంటారో, ఆ దేవుడు నదితో ప్రవహించే నదితో బ్రతుకుతూ ఉంటారో, ఫలిస్తూ ఉంటారో, మార్పు పొందుతూ ఉంటారో, ఇక వాళ్ళకు మాత్రం చలనము లేదే. అంటే చల్లమంటే కదలిక, కదలిక అంటే మార్పు. కదలిక, చలనము లేదు. కదలిక లేదంటే ఎవరిలో కదలిక లేదు అంటే దేవుడిలో కదలిక లేదు. మాకు కదలిక ఉండవాళ్ళు ఎవరు? పట్టడం కాకోకుండా అక్కడ అక్కడ అది చేస్తే ఖాళీ అవుద్ది, ఇది చేస్తే ఖాళీ అవుద్ది, ఆళ్ళు చేస్తారు ఖాళీ అవుద్ది, ఇల్లు చేస్తారు ఖాళీ అవుద్ది, ఇట్లా ఇట్లా
ఇట్లా అన్నప్పుడు ఏం చేస్తారు? ఇది పట్టణంలో ఉన్న నా దేవుడు నాకు చేస్తారు లేదు కూర్చుంటారా? లేదు. ఎప్పుడు వెళ్తారు? వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు ఇట్లా పరిగెత్తా ఉంటారు, కదిలిపోతూ ఉంటారు అన్నమాట. దేవుడిలో నిలబడరు, ఉన్న పేరుకు మాత్రమే ఉంటారు. కానీ ఆ పట్టణపు నీరు ఎప్పటికప్పుడు వచ్చేటప్పుడు స్టాండర్డ్గా స్థిరమైన వారుగా దేవుడితో ఉండే రాజ్య వారసత్వాన్ని పొందుతుంటారు అని చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు? జనములు ఘోషిస్తున్నవి రాజ్యములు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు. ఆమేన్. ఏమిటి అరుణోదయం అంటే? ఏంటి అరుణుడు అంటే? సూర్యుడు అన్నమాట. ఉదయం అంటే పొద్దున్నే, అంటే ఏ రోజు కావలసిన దానిని ఆ రోజుకి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? సహాయము. ఏ రోజు కావాల్సిన దానికి ఆ రోజున సహాయం చేసే ఉంటాడు. ఆత్మీయ ఆహారానికి సహాయం చేస్తాడు, లోకాహారాలకి లోక ప్రాణాలకు కూడా ఆయన సహాయం చేసేవాడయి ఉన్నాడు అన్నమాట. ఎంతకీ కూడా నీవు మరి ఆయనను ఆశ్రయిస్తున్నావా? ఎంతకీ కూడా నీవు మరి నీకు కోటగా దుర్గముగా ఉన్నాడు ఆయన. ఎంతకీ కూడా నువ్వు నమ్మదగిన వాడుగా నువ్వు నమ్మదగిన దానిగా ఉన్నావా? నమ్మదగిన వారుగా ఉన్నారా? ఆయన నమ్ముకొని ఉన్నారా? ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడయ్యి ఉన్నాడు. వదిలిపెట్టే దేవుడు కానే కాదు. భూమి కంచెలు కావచ్చేమో, సముద్రాలు ఇదైనా అవ్వచ్చేమో, కానీ ఆయన మాత్రం మాట తప్పే దేవుడు మాత్రం కానే కాదు. నువ్వు కనుక నిలబడినట్లయితే ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి ఆ దేవుని అందించి కూడా జీవజలాలను ప్రవహింపచేసి నిన్ను బ్రతికించుతూ నిన్ను నడిపిస్తూ నీ అరుణోదయం నీకు సమస్తము కూడా ఆయన సమకూర్చే దేవుడు అయ్యి ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆశ్రయిస్తూ ఆయనను వెంబడిస్తూ ఆయనలో ఫలిస్తూ ఆయన కొరకు జీవిస్తూ మరి మనం ముందుకు సాగే వారంగా మనము పొందాం. దేవుడి కొద్ది మాటల్ని కల్లింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి కూడా మనము చదువుకోవాలి. మరింత ముందు కూడా మనకు ప్రభు నిర్ణయంలో కూడా విశ్వాసం కలిగి మనము దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏకత్వం కలిగిన వారమై, ఒకే ఆలోచన కలిగిన వారమై, సంపూర్ణత కలిగిన వారమై ఉండాలని, ఆయన కూడా అలాంటి సంపూర్ణత కలిగి మనకి మార్గాన్ని వచ్చేసాడని, విశ్వాసం అనేది మనము దేవునితో మనం పక్షంగా మనకి ఇచ్చిన రక్షణ బట్టి కానీ, క్షమాపణను బట్టి కానీ, పరలోక రాజ్యాన్ని బట్టి కానీ, మరణ పునరుద్ధానాలను బట్టి కానీ అవి విశ్వసించి జరిగినవి విశ్వసించి మరి మనం ముందుకు సాగే వారంగా ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా దేవుడికి వచ్చిన జ్ఞానం ఏమిటి, మనం ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన రాజ్య వాసులుగా ఉండాలని, ఆయనతో సహవాసం చేసే వారంగా మనం ఉండాలని ఆయన ఆలోచన. ఆ జ్ఞానాన్ని మనం కలిగి మనం ఈ భక్తిని చేసే వారంగా ఉండాలనేదే ఆలోచన కలిగి ఉండాలి మనం అని చెప్తూ కూడా ఈ మాటలు చెబుతున్నాడు అనమాట. 13వ వచనం చదువుకున్నాం. పరిశుద్ధులు
సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. ఆమేన్. చూసారా, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు. మరి ఈ పరిశుద్ధులు అనే అంశానికి సంపూర్ణతకు కూడా ఏమిటి అనేది ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధులు సంపూర్ణులుగా అవ్వాలి అంటున్నారు. పరిశుద్ధులు ఎవరు మరి? ఎవరు పరిశుద్ధులు? ప్రభు ఒక్కడే పరిశుద్ధులు, పరిశుద్ధులు ఎవరు లేరు అన్నారు కదా. పరిశుద్ధులు ఎవరు మరి? ఇంతకీ సంపూర్ణులు కావడం ఏమిటి? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. పరిశుద్ధులు అనేటప్పటికీ మేము రక్షణ తీసుకుంటున్నాము అంటే గత జీవితంలో నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని, ప్రతి అతిక్రమాన్ని కూడా ఒప్పుకొని నీవు విడిచిపెట్టి ఏమయ్యావన్నమాట, పరిశుద్ధతలోనికి వచ్చావు. అంటే ఆ సమస్తమును కూడా కడిగి వేయబడ్డావు. దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత ఏం చేయబడ్డావు అన్నమాట, కడిగి వేయబడ్డావు. ఇప్పుడు పరిశుద్ధతలోనే ఉన్నావు. అయితే ఈ పరిశుద్ధులు ఏమై ఉండాలి అంటే సంపూర్ణులు కావాలి, పూర్ణత కలిగిన వారుగా ఉండాలి. అంటే పూర్ణత కలిగిన వారుగా ఉండాలి అంటే ఆ పరిశుద్ధత అనేది ఎప్పుడూ కూడా మనం కాపాడుకునే వారంగాను, ఒకవేళ ఏదైనా కూడా నిన్ను మరి పరిశుద్ధతలో నుంచి, బలహీనతలో నుంచి కూడా మరి రక్కదారి పట్టిస్తుంటే నిన్ను ఏం చేయాలి, సంపూర్ణ దాంట్లో నుంచి కూడా నిన్ను ఏం చేయాలన్నమాట, సంపూర్ణులుగా చేయాలి. అయితే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఒక్కసారి స్నానం చేస్తే, ఒక్కసారి కనుక స్నానం చేస్తే అప్పుడు గురికి పోతుంది, అంతేనా లేదా? ఇక రాదా, వస్తానే ఉంటుంది అన్నమాట. అది కూడా రాకుండా మనం జాగ్రత్త పడుతూ వచ్చిన దాని నుంచి కూడా వాక్యం అనే ఉదక స్నానం చేత మనం ఏం చేయబడాలన్నమాట, కడుగబడుతూ సంపూర్ణులము కావాలి అన్నమాట. అర్థమైందా? వాక్యం అనే ఉదక స్నానం చేత మనం ఏం చేయాలన్నమాట, సంపూర్ణులము కావాలి అన్నమాట. అయితే ముందర ఏమయ్యారు, పరిపూర్ణులయ్యారు, పరిశుద్ధులు అయ్యారు కదా, కడగబడ్డారు కదా, పాపక్షమాపణ దొరికింది కదా. అని వల్ల మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి, ఈ శరీరం ద్వారా వచ్చేయి, లోకం ద్వారా వచ్చేయి ఎన్నో ఏమై ఉన్నాయన్నమాట, మనలో ఏం చేస్తున్నాయన్నమాట, మన పరిశుద్ధతను పోగొడుతూనే ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు పరిపూర్ణులు అంటే ఎవరన్నమాట, వాక్యం అనే ఉదకం అంటే నీరు అన్నమాట. వాక్యము ద్వారా నువ్వు రోజు కూడా ఈ శరీరం ద్వారా వచ్చిన స్థానాలు కానీ, పాపం కానీ, అపరాధాలు కానీ, దోషాలు కానీ, ఏదన్నా కానీ శరీరం ద్వారా వచ్చినవి కానీ, లోకం నుంచి వచ్చినవి కానీ, వాటి నుంచి కూడా సంపూర్ణులు కావాలి. ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తా ఉండాలి, వాక్యం అనే ఉదకం చేత స్నానం చేస్తూ కూడా ఉండాలి. అప్పుడు మనం సంపూర్ణులము అవుతాము. అర్థమైందా? బిడ్డకి కూడా సంపూర్ణ, ఎందుకంటే అర్థమవుతుందండి. అదే అన్నమాట. ఇప్పుడు మనం
దినదినము కూడా మనల్ని పిలిచి ఇక్కడ మనం వాక్యాన్ని చెప్పి మిమ్మల్ని ఏం చేస్తున్నారనమాట, అప్పుడప్పుడు పట్టిన ఆ మస్జిదందరినీ కూడా వాక్యం చేత మిమ్మల్ని కడుగుతూ వస్తున్నారు. సంపూర్ణ అవటానికి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య దర్శనం పరిచర్య ధర్మములు జరుగుటకు క్రీస్తు శరీరం అట క్షేమాభివృద్ధి కలగాలంట. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలగాలంటే అంటే క్రీస్తు శరీరము ఇంకా బాగా 100 కిలోలు 200 కిలోలు కావాలా శరీరము. శరీరము అంటే ఆయన శరీరము కాదు, సంఘమే ఆయన శరీరం అన్నమాట. సంఘము దినదినాభివృద్ధి కూడా చెందాలి. అందుకని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడో చూడండి, క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు. సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము బలపడాలి, సంఘము రాజ్య వారసులుగా సిద్ధపడాలి, ప్రతి విజేతను ఒప్పుకుని విడిచిపెట్టాలి, ప్రతి దోషముల పాపములు కడిగివేయబడాలి, ఆయన స్వాస్థ్యాలుగా ఉండాలి, ఆయన రాజ్య వారసులుగా మనం ఉండాలి. కాబట్టి దినదినము కూడా వాళ్ళను వాక్యం చేత కడుగబడిన వారమై మనం ఉంటున్నాం. కాబట్టి దాన్ని ఆ సంఘాన్ని శరీరాన్ని అంటే సంఘము అభివృద్ధి చెందటానికంట పరిచర్య శుభ్రంగా జరగటానికి ఏం చేశారో దేవుడు వినండి. పెరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగా సంఘములోనే కొందరిని సంఘములోను ఆయన అపోస్తలు కూడా కొందరు ఏం చేశాడనమాట అపోస్తలుగా నియమించాడనమాట. కొందరిని అపోస్తలుగా అంటే అపోస్తలు అంటే ఎవరు? పాత నిబంధన అపోస్తలు ఆ 12 మంది ఉన్నారు. ఎప్పుడు కూడా అపోస్తలు అంటే ఎవరు? దేవుడు సువార్తను ప్రకటన చేసేవాళ్ళు కొందరుగాను, కొందరినేమో కొందరిని ప్రవక్తలుగాను. ప్రవక్తలు అంటే దేవుని ఆలోచనని చెప్పేవారు గాను, మరి కొందరిని సువార్తికులు గాను, ఎక్కడ సువార్త చెప్పేవారు గాను, మరి కొందరిని కాపర్లు గాను, దొడ్లో ఉన్న వాళ్ళని కాపుదల వేసి తప్పిపోకుండా మంచి ఆహారాన్ని అందించి దినదినము సంపూర్ణ అవడానికి కావాల్సిన ఆ జీవాహారాన్ని అందించడానికి కొంతమందిని, ఆ తర్వాత ఉపదేశకులు గాను కూడా ఉపదేశకులు అలా చేయకూడదు ఇలా చేయాలని కొందరు రకరకాలుగా పరిచర్య భాగాలు అన్నమాట. ఇవన్నీ స్వార్థ చేయాలి. ఇందులో చేద్దాము చేయమన్నా తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేయమన్నా వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేర్లు పెట్టించుకుంటారు కానీ జరగదు. కానీ ఆయన ఆ పేరు పెట్టాడు అంటే ఆయన ఏం చేస్తాడనమాట, నిన్ను అలాగా వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు, నడిపిస్తాడు, ముందుకు సాగిస్తాడు. అందరినీ తర్వాత భాగంగా కొందరు ప్రార్థన చేసేవారుగా, కొందరు పాటలు పాడేవారుగా, కొందరు వాక్యం చెప్పేవారుగా, కొందరు ఇవన్నీ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఆయన శరీరంలో ఒక భాగం ఉన్నదన్నమాట. ఏది లేకపోతే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరూ కూడా ఆయన దృష్టిలో పరిచర్యలో ఒక భాగాలే. మన శరీరానికి ఒక్కొక్క అవయవం ఎలాగైతే మనకు పనిచేస్తుందో ఆయన మనం కూడా ఆయనకి సంఘంలో ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవంగా ఉండి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయాలి, అలాగే వాక్యం చెప్పేవారు చెప్పాలి, హెచ్చరిక చేసేవారు హెచ్చరిక చేయాలి, మరి ఉపదేశం చేసేవాళ్ళు ఉపదేశం చేయాలి. అన్ని చేస్తూ ఉంటేనే సంఘం ఏమవుతుంది అనమాట, అభివృద్ధి చెందుతూ ఉంటుందని చెప్పి ఆయన తలా ఒక బాధ్యతను తలా ఒక భారాన్ని కూడా ఆయన ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం అవయవమై ఉన్నామని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అందువలన మనం ఇక వెంటనే పసి పిల్లల ఎన్నక మనుషుల మాయోపాయాల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తి తోను. అందుకని మీరు ఏం చేస్తారు అంటే ఏమన్నా పిల్లారా ఏం చేస్తా ఉంటారు, అందువలన మనం ఇక పసి పిల్లలమై
నుండి పసిపిల్లలమై అంటే పసిపిల్లలకి ఎవరు చిన్నపిల్లలు చిన్నపిల్లలకి ఎవరు చిన్నపిల్లలకి ఎవరు నన్ను కూడా చిన్నపిల్లలు అంటారా పసిపిల్లలు అంటే ఎక్కడ వరకు పసితనం పసితనం ఎక్కడ వరకు పాలు తాగే పాలు ఎక్కడ వరకు తాగుతున్నారు ఎన్ని సంవత్సరాలు అవుతున్నారు పాలు మహాగా అయితే సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చి తల్లి ఉంటారు అనుకుంటారు అంతేనంటారా అక్కడ వరకు పసిపిల్లలు అన్నారు అయితే ఆ పసిపిల్లల్ని ఏం చేస్తూ ఉంటారంటే మాయ చేస్తూ ఉంటారు అనమాట పసిపిల్లలు ఏం చేస్తూ ఉంటారు మాయ చేస్తాడనమాట ఆయన ఏడుతూ ఉంటాడు అనమాట నాకు విమానం కావాలని చెప్తే అనుకోండి అయ్యా నాన్న వెళ్ళాడయ్యా దేవులు పెట్టి కొత్తాడయ్యా కొనుక్కొస్తాడయ్యా ఈ మొత్తం తినయ్యా అంటారా మరి మాయ కదా మాయ అంటే అదేనా లోకం ఎలా ఉంది అంటే నువ్వు దేవుడితో ఉంటున్నావు అంటే మీరు ఏం చేయడానికి సిద్ధపాటుగా ఉన్నది అంటే ఏం చేస్తారనమాట ఈ మాయోపాయాలు చెప్పి మిమ్మలను దేవుడి నుంచి కూడా తప్పించటానికి సిద్ధపడుతుంది అన్నమాట సాతాను. అయితే దానికి లోపడిపోతున్నారు చాలా మంది అలాగా ఇలాగా అలాగా ఇలాగా అని చెప్తే మోసపోతున్నారు కొంతమంది అన్నమాట. కానీ నిజ దేవుని వదిలిపెట్టి వాటి కొరకు వాటితోనూ వాటి వెంబడి వాటితోనూ కూడా నడిచి బలహీనులు అయిపోతున్నారనమాట. అందుకని అంటున్నాడు ఆ పసిపిల్లలలాగా మీరు ఉండమాకండి, దేవుని ఒక్కడే నమ్ముకుండండి. ఏమి మన ప్రభువు తప్పితే మనకు లేదే అదని ఇదని ఇదని అదని అలా చేయాలని ఇలా చేయాలని ఎన్నో 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 చెప్తున్న వారు కూడా ఉన్నారా లేదంటారా? ఉన్నారా? వీళ్ళందరూ ఎవరన్నమాట? ఎట్లా ఉండరు? ఫాలో అవుతున్నారా లేదా? ఫాలో అవుతున్నారా లేదా? మాట్లాడేదమ్మా వాళ్ళు తాగుతున్నారన్నమాట. మరి కొరిగి మీరు అందరూ కూడా పుష్టికరమైన ఆహారాన్ని భుజించాలి, కానీ పాలతో మీరు పెంచాలి. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని పాలతోనే పెంచారు, కానీ మీరు పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పి అక్కడ ఉంటాడా లేదా? ఏంటి పాలతో పెంచడం అంటే ఏంటన్నమాట? ఎక్కడికక్కడ అవసరంతో పెంచుకుంటూ వస్తున్నాడు. కానీ ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పారిపోయే జనాంగం ఉన్నారు. వస్తుందని చెప్పినా పారిపోయే జనాంగం ఉంటున్నారన్నమాట. మరి మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధ వచ్చినా వేదనైనా దేంట్లో మనం నిలబడాలన్నమాట? దేవుడిలో మనము నిలబడాలి అన్నమాట. అది పుష్టికరమైన ఆహారం అన్నమాట. దేవుని మాట ద్వారా మనం జీవించే వారంగా ఉన్నట్లయితే మనం పుష్టికరమైన ఆహారం అన్నమాట. పాలతో పెరిగితే పాలకాలతో మనకు ప్రయోజనాలు ఇస్తాయంటే ఇవ్వదు. కాబట్టి అలాగా మాయోపాయాల చేత పోయేవారు కొంతమంది అయితే ఇంకా ఏదో చెప్తున్నట్టుంది. తప్పు మార్గములకు లాగు కుయుక్తి, తప్పుడు మార్గాలతో కుయుక్తితో ఏం చేస్తారనమాట? లాగేస్తా ఉంటారనమాట. ఎక్కడి నుంచి లాగేస్తారనమాట? దేవునిలో నుంచి కూడా లాగేస్తారనమాట. ఇంకా అనగా అమ్మా కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోతారు. కొంతమంది ఏం చేస్తా ఉంటారు? ప్రతి ఉపదేశానికి కూడా అటు పోతారు ఇటు పోతారు, ఇటు పోతారు అటు పోతారు, అటు పోతారు ఇటు పోతారు. ఏదో తెలియదు, ఏది ఉంచాలో తెలియదు, ఏది చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. అటు ఇటు గాలి కనుక కొట్టుకుపోతా ఉంటుంది. గాలి తెలిసి కొట్టుకుపోతారు. అలా అక్కడ గాలి అయితే ఏమవుతుంది అనమాట? ఇటు వస్తూ ఉంటుంది అనమాట. అలా కొట్టుకుపోకుండా ఉండాలి అని ఏం చేస్తున్నాడు అనమాట? దేవుడు మనను ఏం చేస్తాడు? అలల చేత ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుతామో. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఎదుగుదాము, ఎదగాలి. అది కొట్టుకుపోకుండా, ఆ మాటలు లోనైపోకుండా, దేవుణ్ణి వదిలిపెట్టుకోకుండా, ఎట్లా ఎంతగా బలహీనమైపోతున్నారు అంటే చెప్పలేనంత బలహీనమైపోతున్నారన్నమాట. కానీ అలా కాకోకుండా మనము ఇలా ఈ ఏం చేయాలి? గాలి కొట్టుకుని పోవు, కల్పింపబడిన ఉపదేశంలో పోకుండా, కొట్టుకు అలలు చేత ఎగరబట్టబడిన వారమై ఉండకుండా, దేవుని ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. దేంట్లో ఎదగాలి? ప్రేమలో ఎదగాలి. దేంట్లో ఎదగాలి? సత్యములో ఎదగాలి. దేంట్లో ఎదగాలి? క్రీస్తువలే ఉండ నేను నాలో క్రీస్తు స్వరూపము నాలో ఏర్పడాలి అని ఎదుగుదల మనము ఎదుగుదాము. ఎదగాలంటారా వద్దంటారా? ఎదగాలి అంటున్నాడు. కానీ గాలి కొట్టుకుపోయే వాళ్ళు క్రీస్తులో ఏమవుతారు? క్రీస్తు ప్రేమను ఎలా చూస్తారు? క్రీస్తు సత్యమును ఎలా గ్రహిస్తారు? సత్యాన్ని ఎలా వెంబడిస్తారు అంటే వాళ్ళు ప్రేమను ఎదగరు, సత్యమును వెంబడించలేరు, క్రీస్తులో కూడా ఎదగలేరు అన్నమాట. కానీ గాలి కొట్టుకుపోయే వాళ్ళు మాత్రం చాలా మంది ఈ దినాలలో ఉంటున్నారు అన్నమాట. సత్యాన్ని గ్రహించి కూడా వెంబడించలేక ఏదో లోకాన్ని బట్టు, ఆశలను బట్టు, వాటన్నిటిని బట్టి కూడా సిద్ధపడుతుంటూ మరి దేవునిలో ఎదుగుతున్నామని అనుకుంటున్నారే కానీ మరి ఎదుగుతున్నట్లేనా? మాట్లాడండి. ఎదుగుతున్నట్లేనా? కొట్టుకుపోయే వాళ్ళు ఎదిగినట్లేనా? కొట్టుకుపోయే వాళ్ళు ఎదిగినట్లేనా? మాయ మాటలు పడే వాళ్ళు ఎదిగినట్లేనా? ఎవరు ఎదిగినట్లు? మరి ఎవరు ఎదిగినట్లు? ప్రేమలో నువ్వు ఎదుగుతున్నట్లయితే, దేవునిలో నువ్వు సత్యంలో నీవు ఉన్నట్లయితే, సత్యముతో అలాగే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడుతున్నట్లయితే మనం కూడా ఏవైనా ఎదిగే వారంగా ఎదగాలి అని చెప్పి దేవుడు చెప్తున్నా. ఎఫెసీయుల గ్రంథం కూడా మనతో కూడా వాటన్నింటినీ కొట్టుకుపోకుండా, వాటి ఆలోచనలు లేకోకుండా, వాటిని బాధ్యత చేసి తోడ్పరిచి మనం ప్రేమలోను సత్యంలోను క్రీస్తులో కూడా ఎదిగే స్థితిలో మనం ఉండాలి. అందుకే మనల్ని దేవుడు ఏం చేశాడనమాట? పిలుచుకున్నాడు. కాబట్టి అందుకోసమే ఈ ఆలోచనలన్నీ, ఈ ప్రార్థనలన్నీ, ఈ స్థితులన్నీ కూడా మనకు నేర్పుతూ వస్తున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకున్నాము తర్వాత ఏంటి? ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా మర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుతున్నది. ఆమేన్. చూసారా? ఇవన్నీ కూడా మనందరము కూడా అవయవాలలాగా ఉండి ఒకదానికొకటి కలుగుబడి సంఘము క్షేమాభివృద్ధికి, మీ క్షేమాభివృద్ధికి కూడా ఏం చేస్తున్నాం అన్నమాట? అతుకబడి, కీళ్ళు అతికినట్టుగా అతుకబడి మనం ఉన్నాం. కాబట్టి ఏ అభివృద్ధి కలుగు చేసుకొనుతున్నది. ఎవరు అభివృద్ధి చేయాలన్నమాట? మనం అభివృద్ధి చెందుతున్నామంటే సంఘం అభివృద్ధి చెందినట్టా లేదా? సంఘంలో మన అంటే మనం ఎదగటం లేదు అంటే సంఘం కూడా ఎదగటం లేదు అంటే ఏమైనట్టు అనమాట? ఎవరు ఎన్ని చేసే దేవుడు మనము ఎదగాలి, సంఘం కూడా ఒక్కొక్కము ఒక్కొక్క అవయవమై ఉండాలి. పాటలు పాడేవాళ్ళు ఆమె అనేటప్పుడు రావాలి. ఈ అవయవం ఏమైపోయింది? అవయవం కుట్టిపోయిందా లేదా? మరి పాటలు పాడేవాళ్ళు లేనప్పుడు ఎప్పుడు మొదలెడుతున్నాడు? ఒక్కో రోజుని 30 గంట కూడా లేట్ అయిపోతుంది. నాకా రావు పాటలు. మరి పాటలు పాడేవాళ్ళు రాకపోతే అప్పుడు అక్కడ ఆ అవయవం ఏమైపోయింది? వాళ్ళ కోసం చూడలేక
కనులన్నీ పోతాయి అన్నమాట. అలాగే మీరందరూ కూర్చున్నారనుకోండి, నేను వస్తున్నా అంటే మీకు ఎట్లా ఉంటుంది? మాట్లాడలేదు. ఒకవేళ నేను రోజు 11కి వస్తాననుకోండి, రాలేదు అనుకోండి, ఏం చేస్తాను? ఇవన్నీ ఎట్లా ఉంటారు? అప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? నిద్రపోతా ఉంటారు అప్పుడు. అప్పుడు ఎలా ఉంటుంది? ఏం చేస్తారు? ఎదురు చూస్తూ ఉంటారా? బాధపడుతుంటారా? లేదంటారా? మరి మీరు రమ్మంటే రాకపోతే దేవుడు బాధపడలేదు. నేను కాదు, నేను ఎట్లా బాధపడినా పడతాను, బాధలేదు. కానీ దేవుడు అది పడ్డారా లేదా? మరి మనం ఎంత పడిపోతున్నాము? మరి మీకు సమయాలు నేను చెప్పాను, మన వాళ్ళని చెప్పాను, మీకు సమయాలు చల్లకపోతే పోయి 11ంటికైనా పెడతానన్నా నేను. 11ంటికి వస్తానంటే మీరు 11ంటికే పెడతాను. నాటుకుంది కావాల్సింది నాకైనా దేవుడికైనా కూడా కావాల్సిన స్థానం ఏంటన్నమాట. మీరు దేవుడి ఉద్దేశం ఏంటి? మీరు ఇవ్వాలన్నా మీకోసం వస్తున్నారా, లేకపోతే నా కోసం వస్తున్నారా? దేవుడి కోసం వస్తున్నారా? దేవుడి కోసం వస్తున్నారా? ఇక్కడ రావడం వల్ల ఎవరికి ప్రయోజనం? మీకు ప్రయోజనం. మరి మీకు ప్రయోజనం లేకోకుండా ఏదో చెప్పినట్టుగా ఇతరాకులు బలలు వేసేవాడు బలలు వేసి ఇతరాకులు వేసే కాగితం వేసే కాగితం వేసి ఇతరాకులు వేసేవాళ్ళు ఇతరాకులు వేసి వడ్డించేవాళ్ళు వడ్డించి తీసేవాళ్ళు తీసి పారంటే అయిపోతా అయిపోతా తినేవాళ్ళు అయిపోతుంది అవుతుందా? అలాగే నా ఎందుకయ్యా నేను 10ంటికి పట్టాను కాబట్టి 10ంటికి వస్తాను, ఎవరు రాలేదు కాబట్టి ఒక మాట చదివేసి వెళ్ళిపోతాను అంటే సరిపోతా? చెప్పండి. ఎందుకు మీరు రావాలి? పాటలు శోధించాలి, పాటలు మాకు దేవుడి మహిమపరచాలి, దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండాలి, దేవుని మాట వినాలి. ఇవన్నీ ఉన్నాయా లేదా? మాట్లాడండి. మరి మీకు దేవుడు ఇచ్చిన తలాంతులు మరి వాడ పడుతున్నాయా? అసలు వాడ పడుతున్నాయా? మీరు మాత్రం పని చేయరు దేవుడికి, మీకు మాత్రం దేవుడు ఇవ్వడం లేదు కదా. మనం దేవుడికి ఏం చేస్తున్నామో మీరు ఆలోచిస్తారు. దేవుడికి నేను ఈ పని చేస్తున్నానని ఆలోచన ఉందా? మాట్లాడుతున్నామా? చెయ్యాలా లేదన్నారా? దీంట్లో ఉన్నారా? చెయ్యాలా? మరి ఏం చేస్తున్నారు? నాకేం ఇవ్వలేదా? మీకేమి ఇవ్వలేదా దేవుడు వారం? మరి ఆ పని చేస్తున్నారా? ఇదో దేవుడి నివారణ మీరు అర్పించుకున్నావయ్యా, నా పక్షంగా నీ చిత్తం ఏంటయ్యా, నేనేం చెయ్యాలయ్యా నీకు అని ప్రార్థన చేసే సమయాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆయనతో ఆలోచన చేస్తారా? నేనేం చేయండి అయ్యా అని ఆలోచన చేస్తారా? నేను ఈ పని దేవుడికి చేస్తున్నాననే వాళ్ళు ఇద్దరు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. మేము వచ్చేదాకా ఉంటే పాటలు పాడేవాళ్ళు, మేము పాటలు పాడతామయ్యా, అంతే కదా. ఎప్పుడు దాకా ఉండాలి? పాటలు పాడేవాళ్ళు వాళ్ళు వచ్చేదాకా ఉండాలి టైం, అంతేనంటారా? ఇదంతే కాదు, అర్థం చేయాలి భారంగా, సంఘం కోసం అర్థం చేయాలి, అవసరం వచ్చినప్పుడు హత్రకి చేయాలి. నాకు ఎందుకు లేని మారిపోతుంటే మరి ఎట్లా సంఘం ఎట్లా ఇది అవుతుందన్నమాట. అవుతుందా? అవదు కదా. ఉపదేశం చేయాలి, అవసరమైనప్పుడు చెప్పవలసినప్పుడు చెప్పాలి. అప్పుడే సంఘం ఏమవుతా ఉంటుంది, బుద్ధి పుడతా ఉంటుందా లేదా?
మరి వృద్ధి పొందించడానికి మనం ఎట్లా ఏర్పాటు చేశారా, లేకపోతే వచ్చి పోవడానికి ఏర్పాటు చేశారా? అమ్మా మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కదా, మరి మనం ఏ స్థానాన్ని అనుసరించుతున్నాము? దేవుడైతే మాట తప్పేవాడు కదా, మనమైతే మాటే తప్పుతున్నావా లేదా? ఏ పని లేకపోతే అంతేనా? ఏమో రాత్రి నిద్రలో వెళ్తామా అంటే పొద్దుపోయి వచ్చిందా? నేనే దొరుకుతున్నానా అనుకుంటున్నా అమ్మాయి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. నిజమే, అమ్మ తీసుకెళ్ళద్దు, ఎవరు అన్నం పెట్టుకోవద్దు, నీ బిడ్డకు అన్నం పెట్టుకోవద్దు, నేను చెప్పాలి, నేనే పట్టుకోవాలి. ఎప్పుడు తీసుకెళ్ళా? ఎంత ముందు టైం లేదు, 1 గంటకు బయలుదేరి వెళ్ళి 4 ఆరాధన ముందు రావడం లేదు, తెలియదా? ఎవరికేమన్నాడు ఇక్కడ? ఏమన్నారు ఎవరన్నా? ఇది ముఖ్యమా? ఎంత భావన ముఖ్యమా? నీ ఆరాధన ముఖ్యమా? మరి ఎవరు చేయమన్నాడు? నేను అదే చెప్తున్నాను. నా పని నిమిత్తంగా మీరు సన్నిధి ఎక్కొట్టారు అంటే ఆ పని నేను తీసుకురాస్తాను, నువ్వు తీసుకురాస్తాను. ఆ కోపం వచ్చిందంటే రేపు వచ్చి మారేమన్నానంటే మానేస్తాను. నాకు దేవతలా నాకు అది అట్లా ఉన్నా బాధలేదు, అది అలా ఉన్నా బాధలేదు. ఒకవేళ కాదన్నారు అనుకుని ఆడకుండా తోలేస్తా, రేపు పాసబాబు రికార్డు లేదన్నా నేను ఆడుకుంటా. నాకు అది ముఖ్యం కాదు.